సోడవరం గ్రామంలో 106 ఎకరాలు ఒకే బిడ్డలో నేను ధైర్యంగా 3.5 సంవత్సరం కిందట డీజే కోకోనట్ ప్లాంట్ అని వేయటం కూడా జరిగింది. ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి నాకు రైతు వాసన, రైతు మట్టి, ఆ స్మెల్ ఎప్పుడు ఉండాలని కోరుకున్నా, చనిపోయేంత వరకు రైతు బిడ్డగానే బతకాలని కోరుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను 106 ఎకరాలు నేను ధైర్యంగా ఎవరిని సంప్రదించకుండా ముందు మామిడి వేద్దాం ఉన్నాను. అన్ని టెస్టులు చేశాను, సాయిల్ టెస్ట్ చేయించాను, వాటర్ టెస్ట్ చేయించాను. నా నీళ్ళల్లో 73% ఉంది, 3% ఉంది. రెండో ఎలక్ట్రోమాగ్నెటిక్ వాటర్లో ఉన్నందువల్ల ఏరుకు ఆనుకొని ఒక పొరలాగా ఏర్పడితే ఆ నీరుని ఏరు తీసుకోలేక ఏ చెట్టు కూడా రాదని నిర్ణయించుకున్న తర్వాత దీన్ని కొబ్బరి చెట్టు వేద్దామని చెప్పి చెట్టు 75 రూపాయలు 725 రూపాయల లెక్కన కొనుగోలు చేసి ఎకరాకి 70 మొక్కల లెక్కన పెట్టి ఈరోజు చేస్తే మీరు అందరూ వస్తారంటే ఒకరోజు తీసుకుపోతాను. 3 సంవత్సరాలు పూర్తయింది ఫిబ్రవరికి. ఈరోజు ఒక్కొక్క చెట్టుకి 250 కాయలు కాయబోతున్నాయి. ఇప్పుడే మొట్టమొదటి ఈ నెలలోనే నేను 1,25,000 రూపాయలకి కాయలు అమ్మటం జరిగింది. తోటలోకి డిమాండ్ ఉంది. రైతుల తోటలు, ఆ వ్యాపారస్తులు తోటలోకి వచ్చి ఒక్కొక్క కాయ 25 రూపాయలు పెట్టి తోటలోనే కొనుక్కోబోతున్నారు. ఇంకొక 1 year ఆగితే ఎకరాకి 4 లక్షల రూపాయలు ఇన్కమ్ తీయబోతున్నాను. అంటే సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఒక్క వ్యవసాయదారుడుగా ఈరోజు నేను అక్కడ తీయబోతున్నా. అంటే నా ఫ్యాషన్. నెలకి నేను 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా 100 ఎకరాలకి. అంటే ఈ వారంలో ఫర్టిలైజర్ వాడితే వచ్చే నెలలో మినరల్స్ ఇస్తా, అన్ని డ్రిప్ ద్వారా ఇస్తా. పాంపాండ్స్ పెట్టా, బోర్ వాటర్ మొత్తాన్ని పాంపాండ్స్లో తీసుకొచ్చి పాంపాండ్స్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొత్తం సాల్వెంట్ సిస్టంలో యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ ఎనీ సాల్వెంట్ రూపంలో, లిక్విడ్ రూపంలో డ్రిప్ ద్వారా ఇస్తున్నా. ఒక వారం ఫర్టిలైజర్స్, ఇంకో వారం మినరల్స్ ఇలా ఇచ్చి ఈరోజు ఆ విధంగా పండించగలిగితే ఈ రోజున నాకు సంవత్సరానికి ఖర్చులన్నీ పోను 4 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకోబోతున్నా. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఒక పశాస్త్రం మనందరూ కూడా. అందుకే ఇందాక మల్లికార్జున చెప్పినట్టు నిన్న కూడా నేను రివ్యూలో చెప్తున్నా. ఎందుకంటే రాబోయే కాలం క్రిటికల్ కాలం. డబ్బు అనేది డిజిటలైజేషన్ అవుతుంది. రాబోయే కాలంలో నువ్వు ఏ వస్తువు కొన్నా దానికి ట్యాక్స్ చూపించాల్సిన పరిస్థితి అవుతుంది. ఈరోజు సిఎంఆర్ ద్వారా మీరు వడ్లు అమ్మితే, ప్రభుత్వానికి అమ్మితే, సివిల్ సప్లైస్ అమ్మితే మీ అకౌంట్లో 24 గంటల్లోనే మీ అకౌంట్లో సిఎంఆర్ ద్వారా వస్తే మీ బ్యాంక్ ఎవిడెన్స్. ఈ డబ్బులతో మీరు బంగారం కొన్నా, రేపు టౌన్లో ఫ్లాట్ కొన్నా, ఇంకేదన్నా ఇల్లు కొనుక్కున్నా, ఎప్పుడన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ తలుపు తడితే మీ కొడుకులందరూ ప్రయోజకులు అయ్యారు, మీ కూతుర్లందరూ ప్రయోజకులు అయ్యారు. వాడు మంచి స్థితిమంతులై తండ్రి మీద ప్రేమతో, మమకారంతో పల్లెటూరులో కాదు టౌన్లో ఇల్లు కొన్న రోజు మీ బిడ్డ ఇన్కమ్ ట్యాక్స్ మీద పెట్టి ఆ ఇంటి మీదకి వచ్చిన రోజు నువ్వు చెప్పవచ్చు, ఎస్ ఫలానా రోజు నేను ఓట్లు అమ్మితే ఈ డబ్బులతో నేను కొనుక్కున్నానే దానికి అకౌంట్ ఫర్గా ఉండడం కొరకు ప్రతి ఒక్కరు కూడా డీలర్ల దగ్గర కూడా అమ్మినా కూడా మీరు వైట్ ద్వారా అకౌంట్ ద్వారా కొట్టించుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజున మన సిఎంఆర్ కేంద్రాల ద్వారా ఈ రోజు రైతాంగానికి ఎక్కడికక్కడ మేము కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాజకీయాలు పక్కన పెట్టండి, రైతాంగాన్ని అందరూ ఆదుకోండి. ప్రతి ఒక్కరు డీలర్ల బారిన పడద్దు. వాళ్ళు ఈరోజు తరుగు కింద, అరుగు కింద, పచ్చి ఒట్ల కింద ఈరోజు చాలా తగ్గిస్తున్నారు. మీరు ఒక్కరోజు శ్రమ పడితే, నేను మొన్న అక్టోబర్లో నేను పడ్డ తపన అత్తాయితే కాదు, నాకు కడుపు మండిపోతుంది. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ రేటు ప్రకారం 19,375 రూపాయలకు కొనాల్సినటువంటి వడ్లు 14,000కి డీలర్లు కొంటుంటే ఒక్కొక్క రైతుకి పుట్టికి 5,000 రూపాయల లెక్కన ఎకరాకి 3 పుట్లు పడితే 6 కాలం ఎండనక వాననక పొలం గట్లో తిరిగి కష్టపడించిన పంట నేలపాలవుతుంటే చూడలేక నేను ముఖ్యమంత్రితో పోరాటం చేసి మళ్ళా సిఎంఆర్ ఓపెన్ చేపిస్తే వెంటనే మరుసనాడు 3,000 పెంచేశారు డీలర్లు. అందుకని ఈ రోజు కూడా నేను పోరాడాను, అధికారులతో పోరాడాను. ఈ రోజున సిఎంఆర్ కేంద్రాలన్నీ కూడా జిల్లాలో పెట్టించాం. మేము పోరాడుతున్నాం. మనకున్న అలాట్మెంట్ తగ్గిపోయింది, మనకుండేది లేట్ రబీ. కారణం ఏంటంటే రాష్ట్రం, కేంద్రం 50 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రానికి సప్లై చేయమని చెప్తే